ఈ వీడియోలో మనం పేటిఎంకి మనీ ఎలా యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకున్న మనీని బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూద్దాం. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి మనీ కట్ కావు, ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు. దానికోసం ముందుగా పేటిఎం యాప్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. దానికోసం ఫస్ట్ పేటిఎం యాప్ని ఓపెన్ చేద్దాం. అక్కడ మనం సైన్ ఇన్, నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను నా పేటిఎంలోకి. ఇప్పుడు మనీ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ మనకి టాప్లో కొన్ని కనపడుతున్నాయి కదా, ఇక్కడ పాస్బుక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు పైన బ్లూ కలర్లో రెండు ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా, సెండ్ మనీ టు బ్యాంక్ అని, యాడ్ మనీ టు వ్యాలెట్ అని. మనం ముందుగా మనీ యాడ్ చేసుకోవాలి కదా, దానికోసం యాడ్ మనీ టు వ్యాలెట్ అని క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఇవి 500 యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ మనీ క్లిక్ చేశాను. యాడ్ మనీ పైన కంప్లీట్ యువర్ పేమెంట్ అని వస్తుంది. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అది వేరే డెబిట్ కార్డు కింద నెట్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా అయినా మనీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ డెబిట్ కార్డు ద్వారా మనీ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ దానికి కావాల్సిన దానికోసం మనం డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత ఎక్స్పైరీ డేట్ మంత్ అని దాని కిందనే మనకు కనబడుతుంది. తర్వాత సివివి కోడ్ అని అడుగుతుంది. బ్యాక్ సైడ్ మనకు 3 డిజిట్స్ ఉంటాయి కార్డు వెనకాల. ఆ 3 డిజిట్ని సివివి కోడ్ దగ్గర ఎంటర్ చేయాలి. సివివి కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ అని క్లిక్ చేయండి. కంప్లీట్ యువర్ పేమెంట్ మనకి కనపడుతుంది. మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. 026304. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మనీ అనేది సక్సెస్గా యాడ్ అయ్యాయి. చూద్దాం ఇప్పుడు మనీ పాస్బుక్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నా పేటిఎం అకౌంట్లో 500 రూపాయలు ఉన్నాయి. ఈ మనీ బ్యాంక్ ఎలా సెండ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మనకి ఇక్కడ సెండ్ మనీ టు బ్యాంక్ అని కనపడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అని అడుగుతుంది కదా, ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది అమౌంట్ ఎంత సెండ్ చేయాలనుకుంటున్నారు. మనకి ఎలాంటి ట్యాక్సెస్ కానీ సర్వీస్ ట్యాక్సెస్ కానీ ఉండవు మనీ మన బ్యాంక్ అకౌంట్ పంపించుకున్నందుకు. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అడుగుతుంది, మీరు ఎక్కడ పంపించాలనుకున్నాను. నేను దీనిపైన క్లిక్ చేశాను. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాను. ఇచ్చి సెండ్ మీద క్లిక్ చేశాను. వెంటనే మనీ అనేది సక్సెస్ఫుల్గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. ఇలా మనం నెలకి 20,000 లోపల ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, బ్యాంక్ ఎంతైనా పంపించుకోవచ్చు. మనకి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఏం అవసరం లేదు దీనికోసం. ఇలా మనం మనీ రోజుకి ఎంతైనా మనీ యాడ్ చేసుకొని వేరే వాళ్ళకి పంపించుకోవచ్చు. ఏ బ్యాంక్ అకౌంట్కి అయినా పంపించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.